హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో బనానాస్‌తో అయితే బర్ఫీ అయితే చేశానండి. మా పిల్లలు అస్సలే అరటిపళ్ళు తినమంటే తినరు. అస్సలే ఇంకా ఎంత బ్రతిమాలినా తినరు. ఇంకా బర్ఫీ కింద చేసి పెడితే తింటారు. బనానాస్‌తో జ్యూస్ అయినా చేయాలి, ఇలాగ బర్ఫీ అయినా చేయాలండి. అలాగైతేనే తింటారు. ఇంకా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న గిన్నె అయితే పెట్టుకున్నాను. ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఇంకా వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేశాను. బెల్లం అయితే కరిగింది. అది పక్కన పెట్టుకొని బనానాస్ అయితే 5 తీసుకున్నాను. అవి తొక్క అది తీసేసుకొని మనము చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇంకా మిక్సీ జార్లో వేసుకొని బనానాస్ అయితే ప్యూరీ కింద చేసుకోవాలి. చూడండి, బనానా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుని ఇంకా గ్యాస్ ఆన్ చేసుకుని స్టీల్ కడాయి అయితే పెట్టుకున్నానండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ గీ అయితే వేసుకోవాలి. ఇంకా కాజు పిస్తాలు అయితే నేను వేయించుకుంటున్నాను. మీ దగ్గర బాదం ఇంకా కిస్మిస్ ఏమున్నా వేసుకోవచ్చు. ఇంక ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి ఇవి తీసేసుకోవడమే ఒక ప్లేట్లోకి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకా ఒక కప్ అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి. గోధుమ పిండి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసాను. ఈ బర్ఫీలోకి గీ అనేది ఒక 8 స్పూన్స్ వరకు వాడానండి. గీ ఎక్కువ పడుతుంది ఈ బర్ఫీలోకి, చాలా బాగుంటుంది గీ యాడ్ చేయడం వల్ల. ఇంకా గోధుమ పిండి అయితే కలర్ చేంజ్ అవ్వాలి. లో ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, లైట్ పింక్ కలర్ వరకు, లైట్ పింక్ కలర్ వచ్చింది. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇది మంచి వాసన వస్తుంది మనం వేయించుకునేటప్పుడే. ఇంకా మనం బనానా ప్యూరీ అయితే వేసేసుకోవాలి దీంట్లోకి. బనానా ప్యూరీ వేసిన తర్వాత మనం కలుపుకోవాలి ఈ గోధుమ పిండిలో కలిసేటట్టు. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి, లేకపోతే మనము అడుగంటేస్తుంది. టూ టేబుల్ స్పూన్ గీ అయితే వేసాను. కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇంకా గీ వేసిన తర్వాత కలుపుకోవాలి. మనం బెల్లం కరగబెట్టుకున్నది అయితే వాటర్ అయితే ఇప్పుడు ఫిల్టర్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు బెల్లంలో కలిసేటట్టు కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ గీ అయితే వేసాను. మళ్ళీని గీ అయితే ఎక్కువ పడుతుందండి. గీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంట్లో మనం బనానాస్ వేసినట్టే తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది బర్ఫీ. ఇంకా యాలకుల పొడి అయితే వేస్తున్నాను. ఇంకా పెనం నుంచి వేరు పడేంత వరకు వేయించుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. చూడండి, పెనం నుంచి వేరు పడుతుంది. ఇంతసేపు అయితేనే బాగుంటుందండి బర్ఫీ. ఇలాగా వేరు పడేంత వరకు వేయించుకోవాలి. ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంకా కాజు పిస్తా అయితే కొంచెం వేసాను. అయిపోయిందండి, బర్ఫీ అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా ఇలా స్టీల్ ప్లేట్ ఒకటి తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ గీ అయితే వేసి ఇంకా ఈ బర్ఫీ అయితే ఆ ప్లేట్లో అయితే వేస్తున్నానండి. హల్వాలా తినాలంటే హల్వాలా తినేయచ్చు, మనము బర్ఫీ లాగా చేసుకోవాలంటే బర్ఫీలాగా కూడా ఇలా చేసుకోవచ్చు.
అంతేనండి. చాలా ఈజీగానే అయిపోతది. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంకా కాజు, పిస్తా అయితే పైనైతే గార్నిషింగ్ చేశాను. చాలా ఈజీగానే అయిపోతదండి. చాలా టేస్టీగా ఉంటది. మా పిల్లలైతే అరటిపళ్ళు తినరని ఇలా బర్ఫీ కింద చేసి పెట్టాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా తిన్నారు. చాలా బావుందన్నారు. చాలా ఈజీగానే అయిపోతది. మన ఇంట్లో ఒకసారి ఎక్కువ అరటిపళ్ళు ఉంటాయి కదా! ఇలా చేసి పెట్టండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్‌ని. మీరు కూడా ఒకసారి